ఆర్టీసీ కార్మికుల సమస్యల సాధన కోసం పెద్ద ఎత్తున సమ్మెను అయితే జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది ఐదా డిపో దగ్గర అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆర్టీసీ కార్మికుల పక్షాన ఆర్టీసీ నాయకులు సంబంధించి రాజిరెడ్డి వస్తుంది. చెప్పండి సార్, ఏంటి ఈ నిరసన సంబంధించినటువంటి విషయం ఏంది, కార్మికుల సమస్యలు ఏంది, దీని గురించి మీరే. గత ప్రభుత్వం కార్మికుల సమస్యలపైన సమ్మె చేస్తే ఆర్టిస్టులో భారత రాజ్యాంగం కలిపితే యూనియన్ లేకుండా చేసింది. విలీన ప్రక్రియ అసంపూర్తిగా ముగించిపోయింది. 2 పే స్కేల్ పెండింగ్ పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేమంతా పోరాడి కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. ఆ సందర్భంగా కూడా ఎలక్షన్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలాంటి వాళ్ళు అందరూ కూడా వివిధ యూనియన్ల నుండి ఐఎన్టీసీని బలోపేతం చేస్తే బాగుంటుందని చెప్పి ఐఎన్టీసీలో యూనియన్లు కూడా పోవడం జరిగింది. కానీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలైనా ఏ ఒక్కరోజు కూడా ఐఎన్టీసీ యూనియన్ కానీ ప్రభుత్వం కానీ సమస్యలు పరిష్కరించాలని ఏ కోశాన ప్రయత్నం చేయలేదు. అలాగే దాన్ని కూడా రాజీనామా చేసి నేను స్తబ్దతగా ఉన్నా. అసలు యూనియన్ యాక్టివిటీస్కి తప్పించుకోవాలని చెప్పినా పక్కకున్నా. కానీ ఈ 38 సంవత్సరాలు కార్మికుల సమస్యలపైన స్పందిస్తూ జైళ్ళకు పోయి వివిధ స్థాయిలో కేసులకు ప్రమోషన్లు కోల్పోయి అసలైన సమయంలో ఉండకుండా బాగుండదని మీరు చొరవ తీసుకోవాలని చెప్పి చాలామంది ఫోన్లు చేసిన సందర్భంగా నిన్న ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించి డిపోలు తిరిగి ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు సమాయత్తం చేయాలని మేము చూస్తున్నాం. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటది. ఈరోజు వరకు కార్మిక సంఘాలతోటి సంప్రదింపులు జరపకపోవడాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి. ఆ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే దొందే అని చెప్పి కార్మికులు అనుకుంటుర్రు. మార్పే ఉంది. ప్రజాప్రభుత్వం మాకు వచ్చిన ఏముంది? మీకు ఇప్పటిదాకా లబ్ధి చేకూరింది ప్రభుత్వానికి మహాలక్ష్మి పథకం. గెలిచిన 2వ రోజే ప్రభుత్వం ఏర్పడి 2వ రోజే మహాలక్ష్మి పథకం పెడితే ఈ రోజు దాకా మహాలక్ష్మి పథకాన్ని మీకన్నా ఎక్కువ దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ఆర్టీసీలు అమలు చేస్తూ దాడులు జరిగినా తిట్లు తిన్నా ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డా పనిభారాలు పెరిగినా విజయవంతంగా పనిచేస్తున్న ఆ కార్మికుల్ని పెడచోన పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ స్కీమ్ కూడా ఇప్పటిదాకా ఇంత విజయవంతం కాలే. ప్రభుత్వం ప్రకటించింది ఓన్లీ ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంది. ఈ కార్మికులు ఓపిక సహనంతో పనిభారాలు అధికంగా భరిస్తూ కూడా విజయవంతం చేస్తున్నారు. చేసిందేముంది? ఏం చేయలే కదా. రూపాయి ఖర్చు లేని ట్రేడ్ యూనియన్ అనుమతిస్తని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందుకు 2019 సమ్మె అప్పుడు ఇక్కడే మన ఎన్టీఆర్ గార్డెన్లో ఎన్టీఆర్ నగర్లో ఇండోర్ స్టేడియంలో హామీ ఇచ్చిండు. ఆ తర్వాత మేనిఫెస్టోలో పెట్టిండు. ఈరోజు వరకు ఏ ఒక్కరోజు కూడా ఆర్టిస్టులో యూనియన్ లేవు కదా, యూనియన్ని రెస్టోర్ చేయాలని ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ లేకున్నా, ఒక వార్డు మెంబర్ లేకున్నా, ఒక కార్పొరేటర్ లేకున్నా పోయేదేం లేదు ప్రజలకు. కానీ మరి ఎలక్షన్లు కావాలి. ఇన్ని లక్షల మంది వేల మంది పనిచేస్తున్న ఆర్టిస్ట్ కార్మికులకు ఇలా మా సమస్య పరిష్కరించడానికి ట్రేడ్ యూనియన్లో ఎందుకు రద్దు చేసింది ఆ ప్రభుత్వం? నువ్వు ఇష్టం ఎందుకు ఇచ్చినావు, ఎందుకు వెళ్ళదు ఆమె అని చెప్పి నిలదీస్తున్నారు. తక్షణమే చర్చల ద్వారా ఆర్టీసీలో యూనియన్ పునరుద్ధరించాలి. విలీన ప్రక్రియ మొత్తం అయిపోయింది వచ్చు, కానీ ఆర్థికంగా ఇప్పుడే ఉంది, కష్టం కావచ్చు. హామీ ఇచ్చినావు కదా, తెలియదు అంతకుముందు తెలుసుగా. ఏ స్కీమ్ ఆపుతున్నావు? ఈ రాష్ట్రంలో ఏదైనా స్కీమ్ ఆపుతున్నావా? వెనక ముందు చేస్తున్నావు కదా. మాకు విలీన ప్రక్రియ పూర్తి చేస్తానని చెప్పిండు. అపాయింటెడ్ ప్రకటించాలి, విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే 2 పే స్కేల్ పెండింగ్ ఉంటే ఎవరు ఉండేది? 2017 వేతన సవరణకి ఇలా ఉద్యోగాలు చేస్తున్నాం. 2017లో ఉన్న రేట్లే ఉన్నాయా? 2017లో ఉన్న స్కూల్ ఫీజులే ఉన్నాయా? 2017లో ఉన్న నిత్యావసర ధరలు ఉన్నాయా? కాబట్టి మేము ఈ 2021, 2025 2 పే స్కేల్ డ్యూ ఉన్నాయి. ఒక పే స్కేల్ అయినా 30% ఫిట్మెంట్ ఇచ్చుకుంటూ మాస్టర్ స్కేల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఉద్యోగ భద్రత, వర్క్ లోడు, నియామకాలకు ఇచ్చిండు. సంవత్సరం 2 నెలలు చెప్తాడు వచ్చే డ్రైవర్ కొత్త పోస్ట్ అని. మా పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు చెప్పినా కూడా అదిగో వచ్చే 3038 పోస్ట్ అంటాడు. ఇప్పటిదాకా ఒక్క పోస్టు రిక్రూట్మెంట్ కాలేదు. తక్షణమే
1000 మంది డ్రైవర్లని, 743 మంది శ్రామికులని, 1500 మంది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ ఉంటే ఇచ్చినట నిర్ణయం చెప్పిన ఎండీ గారు. 1500 మంది కండక్టర్ని రిక్రూట్మెంట్ చేసి పెంచిన పని భారాన్ని కార్మికులపై తగ్గించాలి అని నేను డిమాండ్ చేస్తూ, ఈ సమస్యలు జన్యు సమస్యలు కాబట్టి జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. అందులో కూడా అన్ని సంఘాలు లేవు. అయినా 38 ఏళ్ళు కార్మికుల పక్షపాతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కేసులకు బుక్ అయి జైల్లోకి పోయి ఈ టైంలో కార్మికులకు ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను వచ్చిన. అన్నిటి పనులు కూడా తిరుగుతూ ఇప్పటికెళ్ళి ఏ కార్మికుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకైనా పోయేదేం లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి చర్చల ద్వారా సమస్య పరిష్కరించవలసిందే. లేనిచో 22 నాడు మొదటి డ్యూటీ నుండి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మిక సమైక్య సభ్యులు, అన్ని యూనియన్ల సభ్యులు, యూనియన్లకు అతీతంగా ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని మొత్తం అప్పీల్ చేస్తున్నా. భయపడకండి, అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందే, సమస్య పరిష్కరించవలసిందే. ఐక్యంగా పోరాడండి, ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తూ మొదటి డ్యూటీ నుండి సమ్మెలో పాల్గొనండి, భయపడకండి. మరొకసారి